ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 25 వరకు ఉన్నటువంటి భాగాల్లో 24 వరకు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఇది నాన్న ధ్యానిద్దాం. చదవబడినటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత జరిగినటువంటి సంఘటనలను ఈ దినాన్న ధ్యానిస్తున్నాం. గత వారము పునరుద్ధానుడైన తరువాత ఏం జరిగింది అని ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో ఒక సంఘటన ఈ దినాన్న ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత లేదా ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని తప్పు పట్టలేనటువంటి రుజువు ఏమిటి అని అంటే యేసుక్రీస్తే స్వయంగా వచ్చి కనబడడం. అంతకు మించినటువంటి సాక్ష్యం ఇంకొకటి రుజువు లేదు. ఆయనే స్వయంగా వచ్చి కనిపించడమే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్నదానికి సాక్ష్యం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చూస్తాం. ఏమనంటే, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరిచెను. కనుక ఆయన శ్రమపడిన తర్వాత ఈ భాగమంతా కూడా కిందటి వారం అంతకు ముందంతా అయిన తర్వాత 40 దినాల తర్వాత వారికి పునరుద్ధానుడైన తర్వాత అందరికీ కూడా కనబడుతూ అనేక ప్రమాణాలను చూపి తను తాను నేను సజీవుడిగానే ఉన్నాను, నేను మరణించి అక్కడితో ఆగిపోయారని మీరు అనుకోవసరం లేదని అనేక ప్రమాణాలను చూపిస్తున్నారు. అందులో ఒక భాగాన్ని దినాన్ని చూస్తున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన రోజునాడే సాయంకాలము చీకటి అవుతుండగా శిష్యులందరూ కూడా మేడగదిలో వారికి అలవాటుగా ఉన్నటువంటి ప్రాంతమైన గదిలో తలుపులు మూసుకొని శిష్యులందరూ ఉంటుండగా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడనేటటువంటి వార్తలు వారందరికీ కూడా ఆ సమాచారము అందడానికి అనేక విధాలైనటువంటి ప్రోత్సాహకం ద్వారా అప్పటికే దేవుడు శిష్యులకు చేరవేయించారు. అయితే ఆయన తన ప్రేమను శిష్యులకు కనపరచుటకు శిష్యులను చూడకుండా ఉండలేనటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి ఆయన యందు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి ఆయనే స్వయంగా వారి వద్దకు రావడం జరిగింది. ఆయన మరణించి తిరిగి లేచారని తెలియజేయడానికి అనేక ప్రమాణాలను చూపించారు. ఎవరో చెప్పినటువంటి మాటలను వినడము కాదు, శిష్యులు ప్రత్యేకముగా వారు ఎవరో హియర్సే అంటారు, ఎవరో చెప్పినటువంటిది లేదా ఎక్కడో విన్నది చెప్పడం, అటువంటి హియర్సే గురించి అతను ఉండకూడదని వారంతటా వారే సాక్ష్యము పొంది ఐ విట్నెసెస్గా ఉండాలనే దృక్పథముతో యేసుక్రీస్తు వారు ఆయనే స్వయంగా కనిపించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న వారందరికీ కూడా సేమ్ అదే రోజు నాడు, ఏ దినాన్నైతే గత ఆదివారం నాడు పునరుద్ధానుడు అయ్యారో అదే రోజున కనిపిస్తూ 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో. కనుక వారములో మొదటి రోజు యూదావారి సబ్బాతు మరుసటి రోజు 10 మంది శిష్యులు ఉంటుండగా వారితో పాటు కొందరు స్నేహితులు ఉంటుండగా యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. క్రైస్తవ సబ్బాతు కింద లెక్క. అంతవరకు యూదా సబ్బాతు ఒకటైతే ఏ దినాన్నైతే ఆయన పునరుద్ధానుడయ్యారో అది అక్కడి నుంచి ఆ దినాన్ని నుంచి
క్రైస్తవ సబ్బాతు దినముగా శిష్యులు ఆచరిస్తున్నారు. యేసుక్రీస్తు శిష్యులకు కనిపించి ఆ వారంలోనే మొదటి రోజు నాడే ఆయన కనిపించారు. యేసుక్రీస్తు వారములో మొదటి రోజునే కనిపించారని చదవద్దు, కానీ 20వ అధ్యాయం మొదటి వచనములోను 19వ అధ్యాయము మొదటి వచనములో కూడా ఆదివారం అన్న మాట మనము చూస్తున్నాం. యేసుక్రీస్తే ఆ దినానికి అనగా ప్రత్యేకంగా వారములో మొదటి రోజు అనేటువంటి దానికి ఆయన ప్రత్యేకతనిచ్చారు. కారణము, ఆ దినముననే శిష్యులు యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తును శిష్యులు మొట్టమొదటిసారిగా వారు చూడటం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, శిష్యులు అందరూ కూడా ఒక దగ్గర కూడుకొని ఉన్నారు. విన్నటువంటి వార్తలు, ఆ చెవిన ఈ చెవిన విన్నటువంటి మాటలన్నిటినీ కూడా ఒకదానికొకటి బేరీజు వేసుకుంటూ తర్కించుకుంటూ అవునా అలాగా అని అనుకుంటూ వారందరూ కూడా సేకరించబడినటువంటి లేదా వచ్చిన సమాచారాన్ని బట్టి తర్కించుకుంటున్నారు. అయితే వారు ఒక రహస్య ప్రదేశంలో అనగా ఈ యొక్క మేడగదిలో ఎవరికంట కనిపించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంటి యొక్క తలుపులు వేసుకొని ఉన్నారు. కారణం ఏంటంటే, యూదులు ఒకవేళ వారిని నేరస్తులుగా పరిగణించి ఇదిగో వీరు యేసు దేహాన్ని ఎత్తుకెళ్ళిపోయినటువంటి వారు వీరే అని ఒకవేళ నేరము మోపబడి శిక్షింపబడతారేమో అన్న భయముతో వారందరూ కూడా అక్కడ వెళ్ళి వారందరూ కూడా ఆ యొక్క గదిలో తలుపులు వేసుకొని అందరూ భయముతో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఒక దగ్గరే అందరూ కూడా ఉండడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, వారందరూ అలా కూడి ఉంటుండగా అటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన మునిపటి రూపంలోనే, చనిపోకముందు ఏ యొక్క రూపంలో ఉన్నారో మునుపటి రూపంలోనే కనిపించారు. కానీ శరీరమంతా కూడా తేజోవంతమైనటువంటి వస్త్రము ధరించుకొని, ఆ యొక్క వస్త్రము తేజోవంతమైనటువంటి వస్త్రము వేసుకుంటే ఎలాగైతే ఉంటారో అంత ప్రకాశమాయముగా ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే, కొండ మీద రూపాంతరము చెందినప్పుడు ముగ్గురు శిష్యులకు ఎంత తేజోవంతముగా కనిపించారో అంతగా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు వాళ్ళకి. వారు ఆ కాంతిని చూడలేనంతటి ప్రకాశమానములో యేసుక్రీస్తు వారు ఉండడం చూస్తున్నారు. మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక మాట ఏమిటనంటే, 18వ అధ్యాయంలో మత్తయి సువార్త 20వ వచనంలో ఒక మాట చూస్తాం. మత్తయి సువార్త 18:20లో ఇద్దరు ముగ్గురు అని అక్కడి నుంచి చదవండి. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చాలండి. కనుక ఆయన ముందుగానే ఒక వాగ్దానము చేశారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటానన్నది క్యాజువల్గా చెప్పిన మాట కాదు, అది ఒక వాగ్దానం, ప్రామిస్. ఆ వాగ్దానాన్ని ఇక్కడ ఇప్పుడు వారి దగ్గర నెరవేర్చారు. మీరందరూ కూడా కూడుకొని ఉన్నారు. నేను ఎలాగైతే మీకు చెప్పానో, ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడైతే కూడుకొని ఉంటారో అక్కడ మీకు నేను ప్రత్యక్షం అవుతానని మీకు చెప్పాను కదా. నేను చనిపోక ముందే ప్రత్యక్షం అవుతాను, ఆ తర్వాత ప్రత్యక్షం అవ్వను అని మీరు అనుకోకుండా ఉండడానికి అప్పటి నుంచి ఎప్పటి వరకైనా సరే నేను తిరిగి వచ్చి పర్యంతము కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్న కూడుకుంటారో అక్కడ నేను ఉంటానన్న మాట చెప్పారు. దీన్ని బట్టి ఏమిటి అర్థమైంది? ఇక్కడ ఒకళ్ళే ఉన్నారా? ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఉన్నారా? ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మందే కదా ఉన్నారు. అంటే దేవుని యొక్క వాగ్దానము ఖచ్చితంగా జరుగుతుందని మనందరికీ కూడా తెలుసు కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నారని అర్థం. ఆయన అదృశ్య రూపంలో ఉండగలరు. ఆ రిఫరెన్స్ అన్ని చూడంగానే లోకస్వార్తలో మాట మనం చూస్తాము 24:31లో ఆయన అదృశ్యుడు కూడా అవ్వగలరు, లేదా కనిపించాలనుకున్నప్పుడు కూడా కనిపించగలరు. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి చాలండి అదృశ్యుడు ఆయన మాట చూపిస్తున్నాను అక్కడ. అనగా యేసుక్రీస్తు వారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్న కూడుకుంటారో
అక్కడ ఉంటానన్న మాట ఆ రోజు శిష్యులకు ఒక్కరికే చెప్పట్లేదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా చెబుతున్నారు. కనుక ఈ దినము మన మధ్యలో ఇప్పుడు ఈ క్షణము ఆయన ఉన్నారు అదృశ్య రూపంలో అని ఆలోచనతో నువ్వు కూర్చొని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన చెప్పినటువంటి వాగ్దానము ప్రకారముగా ఆయన ఇక్కడ ఉండాలి అంటే ఉండగలరు, ఇక్కడ ఉండి కనిపించాలి అనుకుంటే కనిపించగలరు, అదృశ్యుడైనట్టుగా ఉందాక చదివినట్టుగా అదృశ్యుడు అయిపోవాలనుకుంటే అదృశ్యుడు అవ్వగలరు. కనుక ఈ దినాన్న ఎప్పుడు ఎక్కడ మీ ఇంటిలో కానీ సంఘములో కానీ మనము కూడుకున్నప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నారని విశ్వాసము నీలో ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, తలుపులు మూసి ఉన్నాయి. తలుపులు మూసి ఉండగా ఆయన లోనికి ప్రవేశించారు. ఆయన తలుపులు తీసుకొని ఎవరికీ తెలియకుండా కూడా రాగలరు, లేదా ఆయన ప్రస్తుతము కలిగినటువంటి శరీరము ఈ యొక్క లోకపరమైనటువంటి శరీరము కాదు కనుక ఆయనకి లోకపరమైనటువంటి న్యాచురల్ లా ఏది కూడా అడ్డు తగలదు. అనగా ఈ యొక్క శరీరము మనకి ఇప్పుడు కలిగినటువంటి ఈ యొక్క నేల మీద కలిగిన ఈ శరీరం మనం నిర్మించుకుంటే మనకు అడ్డు అవుతుంది, కానీ మహిమ శరీరం పొందుకున్న దానికి ఏది కూడా అడ్డుగా ఉండదు. కనుక ఆయన మూసి ఉన్న తలుపులలో నుంచి రాగలరు. తలుపులు కావాలంటే ఆయనంతటా ఆయన తీసుకొని కూడా రాగలరు శబ్దము చేయకుండా. కాబట్టి ఆయన తలుపులు మూసి ఉండగా వారికి ప్రత్యక్షమయ్యారన్న విషయాన్ని ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా తెలియజేస్తున్నారు. కనుక ఆయన ఏ శరీరంతో ఉన్నారు? నీటి మీద ఆయన నడిచినప్పుడు ఏ శరీరముతో ఆయన నడిచారో ఈ దినాన్న కూడా వారికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన శరీరముతో వచ్చారు. ప్రత్యేకముగా శిష్యులు కూడినప్పుడు వారిని ఆదరించడానికి ఏ తలుపులు కూడా ఆయనకి అడ్డము రాలేదు. అనగా ఎవరినైనా సరే ఓదార్చాలని కానీ ఎవరినైనా దర్శించాలని కానీ ఆయన యొక్క ఆలోచనలో వస్తే ఏ క్షణమైనా ఎక్కడికైనా వచ్చి ఆయన నిన్ను కూడా దర్శించగలరు అని ఈ దినాన్ని తెలియజేస్తున్నారు. కనుక దుఃఖపడుతూ నువ్వు ఒంటరిగా ఒకవేళ అర్ధరాత్రి పూట ఉన్నట్టయితే, ఏ సమయంలోనైనా సరే నీ గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆయన నీ స్వరము విని నీ ప్రార్థన విని ఆయన తప్పక వచ్చి దర్శిస్తారన్న విషయాన్ని కూడా ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఆయన అలాగ వచ్చి వాళ్ళని కలుసుకొని వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. కనుక వారితో చెప్పినటువంటి మాట పీస్ బీ అంటు యు, మీకు సమాధానము కలుగునుగాక. ఇది సాధారణంగా వాడేటటువంటి మాట కాదు. మీకు సమాధానము కలుగునుగాక అన్న మాట మామూలుగా మనము ప్రైజ్ లార్డ్ అని అనేస్తూ క్యాజువల్గా గుడ్ మార్నింగ్ అంత ఈజీగా చెప్పినటువంటి మాట కాదు. మీకు సమాధానము కలుగునుగాక. అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క మరణము మరియు పునరుద్ధానము యొక్క ఆశీర్వాదాల మాట ఇది. ఆశీర్వాదము కలిగినటువంటి మాట మీకు సమాధానము కలుగునుగాక అన్నమాట. మీకు సమాధానము కలుగునుగాక అనగా మీకు అంటే మీ అందరికీ మనందరికీ మంచి జరుగునుగాక అని అర్థం. ఆందోళనలో ఉన్నటువంటి వారికి ఆందోళన పడవద్దు అని చెప్పడానికి వాడేటటువంటి మాట మీకు సమాధానము కలుగునుగాక. కాబట్టి క్రీస్తు వారికి ఆయన యొక్క శాంతిని లెగసీగా వారసత్వంగా ఇస్తున్నారు. చూద్దాం ఆ మాట. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, లూకాసు వార్త 14:27లో చూస్తే, మరియు లూకాసు వార్త 14:27, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి అని చూస్తున్నాం. అక్కడ మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్న మాట మనము చూస్తున్నాం. శిష్యులందరూ అసలే ఆందోళనలో ఉన్నారు.
కలవరములో ఉన్నారు, వాళ్ళందరూ కూడా భయముతో ఉన్నారు. యేసు చెప్పినటువంటి ఈ యొక్క మాట, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పేసరికి అంతవరకు అల్లకల్లోలముగా ఉన్నటువంటి సముద్రం యొక్క అలలన్నీ కూడా ఆగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణము వస్తే ఎలాగుంటుందో, ఆందోళనలో భయములోనూ వణుకుపోతూ ఏ క్షణంలో ఏ అపాయము మాకు వస్తుందో అని ఆలోచిస్తున్నటువంటి శిష్యులకు మీకు సమాధానము కలుగుగాక అన్న మాటను ఒక్కసారి వారి యొక్క ఆందోళనని శాంతింపచేయబడ్డారు. యోహాను సువార్త 20:20లో మాట చూస్తాం. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అన్న మాట చూస్తున్నాం. చాలండి. కనుక యేసుక్రీస్తు వారిని నేనే యేసునని చెప్పి ఒప్పించడానికి, నేనే సజీవుడిగా ఉన్నానని రుజువు చేయడానికి ఆయన తన చేతులు విప్పి, అనగా పిడికెళ్ళు విప్పి చూపిస్తున్నారు. చూడండి, నేనే, మరెవరో కాదు, నేను సజీవుడిగా వచ్చానని. మామూలుగా కూడా మనం ఆలోచిస్తే మనకి ఎంత కావాల్సిన వారు సొంత తల్లైనా తండ్రైనా చనిపోయిన తర్వాత మీ ఇంట్లోకి వచ్చి తలుపు కొడితే నీ పరిస్థితి ఎలాగుంటుంది? ఎలాగో ఆలోచిస్తావు. తండ్రి అయినా తల్లి అయినా ముందు నువ్వు ఆందోళన పడిపోతావు. ఎన్నో ప్రమాణాలు చూపిస్తే తప్పించి నువ్వు నమ్మవు. వారి పరిస్థితి కూడా అదే. ఆయన తన చేతులను చూపిస్తున్నారు. నేనే మీ యొక్క యేసుక్రీస్తుని సజీవుడిగా ఉన్నానని చెబుతున్నారు. వారికి ఉన్నటువంటి అనుమానం వల్ల వారు చూస్తున్నటువంటి క్రీస్తు శరీరము మరణించక ముందున్నటువంటి శరీరము ఒకటా కాదా? ఇది వారికి వచ్చినటువంటి అనుమానం. అదే శరీరం అని ఆయన గాయముల యొక్క పచ్చిగా ఉన్నటువంటి ఆ యొక్క మచ్చలు, గాయముల తాలూకా గుర్తులు, ఇవన్నీ కూడా అదే శరీరము అని వారికి తెలియడం గురించి అవన్నీ కూడా ఆయన చూపిస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వీటన్నిటిని బట్టి అక్కడ రుజువవుతుంది వెరీ డీప్ మార్క్స్ ఆఫ్ ద రిజరెక్షన్. ఆ యొక్క రిజరెక్షన్ పునరుద్ధానుడైనప్పుడు ఉన్నటువంటి ఆ మార్క్స్ అన్నీ కూడా, అనగా గుర్తులన్నీ కూడా ఆయన చూపిస్తున్నారు. కనుక ముందు మరణించక ముందు ఏ యొక్క ఇవైతే ఉన్నాయో, గుర్తులు ఉన్నాయో, పునరుద్ధానుడైన తర్వాత కూడా అవే గుర్తులు చూపిస్తూ ఉన్నారు. కాకపోతే మరణించే సమయంలో వారిని, యేసుక్రీస్తుని హింసించినప్పుడు ఆ యొక్క శరీరానికి నొప్పి లేదా ఏర్పడినటువంటి గాయాలకి ఒకవేళ పుండ్లు పట్టే అవకాశం ఉంటుందేమో, కానీ పునరుద్ధానుడైన తర్వాత ఆ మార్క్స్ అయితే ఉంటాయి, కానీ దానికి బాధ కానీ మరొక విధమైనటువంటి ఇంకొకటి కూడా లోకపరముగా ఉన్న శరీరానికి జరిగేటటువంటిది ఏది కూడా గాయాలకి జరగవు. కానీ వీరికి మాత్రము ఆ గుర్తులు ఒకటి చూపిస్తున్నారు. క్రీస్తు గాయాలు ఈ భూమి మీద మాట్లాడుతున్నాయి. ఏమని మాట్లాడుతున్నాయనంటే, అది నేనే. ఈ గాయాలు చూస్తున్నారు కదా అని నోటితో చెప్పవసరం లేకుండా ఆయన గాయాలే ఈ భూమి మీద మాట్లాడుతున్నాయి. నేనే క్రీస్తుని, నేనే అది అని ఆయన గాయాలు మాట్లాడుతున్నాయి. ఈ భూమి మీద ఆయన గాయాలు ఎలాగైతే మాట్లాడుతాయో, పరలోకములో కూడా ఆయన గాయాలు మాట్లాడుతాయి. అక్కడ కూడా నేనే, భూలోకములో అందరి కొరకు మరణించి ఏర్పడినటువంటి ఆ గాయాలు ఇక్కడ ఎలాగైతే మాట్లాడుతున్నాయో, నేనే క్రీస్తునని, ఆ క్రీస్తును నేనే అని, పరలోకంలో కూడా అదే గాయాలతో ఉంటూ అక్కడ కూడా ఆయన గాయాలు మాట్లాడుతాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరలోకంలో ఆయన ఎలాగుంటారని అంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో కొంత భాగం చూద్దాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట. చాలండి. కనుక ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని అన్న మాట అక్కడ మనము చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన గాయములతోటి
గాయముల యొక్క మచ్చలతోటి ఆయన తిరిగి వచ్చారు. అది నేనే అని రుజువు చూపిస్తూ ఉన్నారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు అవే గాయాలతో మచ్చలతో ఉండడం అనేది ఒక ప్రవచనాన్ని కూడా మనము చూస్తున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక మాట చూస్తాం. తాము పొడిచిన మాట చూస్తాం. చాలండి. తాము పొడిచిన వాని తట్టు చూతురన్న లేఖనము నెరవేరుతుంది. దాని క్రింద ఇంకేమనుందా? అటు తర్వాత చాలండి. కనుక అక్కడ తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి అని జకర్యాలో చెప్పినటువంటి 12:10లో తీయొద్దు, కానీ అక్కడ మనము లేఖనాలు నెరవేరడం అన్నది చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఈ గాయాలను చూశారు. వారందరూ కూడా నమ్మడానికి యేసుక్రీస్తు వాళ్ళు గాయాలు చూపించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. యేసుక్రీస్తుని చూడడమే కాదు, ఆయన స్వరాన్ని కూడా గుర్తుపట్టారు. అనగా ఏ స్వరముతో ఇంతకు ముందు వారికి పరిచయం ఉన్నదో అదే స్వరము ఇప్పుడు ఆయనతో మాట్లాడటము, ఆయన చేతులు విప్పి చూపించడం బట్టి అవును నా యేసే అని. అనగా ఎంతసేపు మనం మాట్లాడుకుంటుంది ఇది యేసే అని చెప్పడానికి శిష్యులకు ఎలాగైతే రుజువు చూపించారో, శిష్యులకు చూపించినటువంటి రుజువును బట్టి అది నిజమని మనం ఈ దినాన్ని నమ్మడానికి మనకి ఇంతసేపు కూడా ఈ యొక్క విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విశదీకరిస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక పాలిచ్చేటటువంటి తల్లి తన బిడ్డకు ఇది నేనే నీ అమ్మనే అని అభంశుభం తెలియనటువంటి తనకి తన యొక్క ఛాతీని చూపించి పాలిచ్చి నేనే అని నమ్మకము ఎలాగైతే ఒక తల్లి బిడ్డకు కలగజేస్తుందో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన యొక్క ఛాతీని చూపించి ప్రక్కలో ఉన్నటువంటి గాయాన్ని చూపించి అది నేనే అని వారందరికీ కూడా నమ్మకము వచ్చేలాగా చూపించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న ఆయన అన్ని ప్రమాణాలు వారందరికీ కూడా చూపిస్తున్నారు. క్రీస్తు తన ప్రేమను విశ్వాసులకు ఈ విధముగా కనపరుస్తున్నారు. అంతేకాకుండా అలా కనపరుస్తూ చూపిస్తూ ఇన్ని ప్రమాణాలన్నిటినీ కూడా ఒక హామీ ఇచ్చారు. ఏంటో తెలుసా? యోహాను సువార్త 14:19లో ఒక మాట చెప్పారు ఇంతకు ముందు. అది చూద్దాం ఒకసారి. యోహాను 14:19లో చూస్తే, అయితే చూడండి, మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. అక్కడ అంతే సరిపోయింది. అంటే ముందుగా ఏదైతే చెప్పారో ప్రతీది కూడా వారికి వెంటనే గుర్తుకు రావాలి. అవును కదా, ఆ రోజు చెప్పారు, మీరు నన్ను చూస్తారని అన్నారు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవిస్తానగా. ఈ దినాన్న ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో ఆ తర్వాత కూడా మనం ఏమవుతామో జీవిస్తాం. అందుకు ప్రమాణం ఏంటంటే యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవిస్తారన్న మాట చెప్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇప్పుడు శిష్యులు చూసింది భూతము కాదని, ఫ్యాంటాస్మ్ కాదని, అనగా భ్రమ కాదని, ఒక ఏమీ కూడా అపరేషన్ కూడా కాదని, ఏ యొక్క స్వప్నము కూడా అంతకంటే కాదని వారందరికీ కూడా క్షణక్షణానికి చెబుతున్న విశదీకరిస్తున్న మాటలు బట్టి, యేసుక్రీస్తు వారు చూపిస్తున్న ప్రమాణాలన్నిటిని బట్టి వారు ఒక్కొక్కటి సత్యాన్ని దిగమింగుకుంటూ వారు ఆత్మవిశ్వాసం వాళ్ళలో పెరుగుతుంది. కనుక మన ప్రభువే నిజమే, భూతము కాదు, మన యొక్క స్వప్నం అంతకన్నా కాదు, భ్రమ కూడా కాదు అని వారందరూ కూడా బలపడి మన ప్రభువే అని ఒక్కసారి వాళ్ళలో ధైర్యం నిండుకుంది వారి గుండెల్లో. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇది నాన్న ఇలాగే విశ్వాసులమైనటువంటి మనందరము కూడా నమ్మడానికి ఎన్ని రుజువులు చూశాక యేసుక్రీస్తు వారు ఎప్పుడో ఆ శిష్యులకి, ఆ కాలంలో కుంటివారికి, ఆ కాలంలో గుడ్డివారికి, ఆ కాలంలో చనిపోయిన వారికి అందరికీ కూడా ఇలాగ సహాయం చేశారని లేఖనాల్లో చూస్తున్నామే. ఇప్పుడు నా జీవితంలో ఆయన ఏమైనా చేయగలరా? చేయగలరు. ఎందుకంటే ఆయన అక్కడతోటి ఆయన చరిత్ర ఆగిపోలేదు. ఆయన పునరుద్ధానుడయ్యి మీరు నన్ను చూస్తారు, ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో నేను అక్కడ ఉంటానని చెప్పినట్టుగా, ఒక కుటుంబం 2-3 కూడుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు 2 కలిసి ప్రార్థన చేసిన ఆయన సన్నిధి మీ మధ్యలో
మన మధ్యలో ఉంటుంది. కనుక ఇప్పుడు కూడా మన మధ్యలో ఆయన సన్నిధి ఖచ్చితంగా ఉన్నదని ఆలోచనతోటి నువ్వు వాక్యం వింటే ఆయన యొక్క మెల్లనైనటువంటి స్వరాన్ని నువ్వు వినగలవని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు సజీవుడని వీళ్ళందరూ కూడా గ్రహిస్తున్నారు, వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. కనుక యోసేపు గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి యాకోబు పరిస్థితిని ఒకసారి ఆదికాండం 45వ అధ్యాయంలో 26వ వచనం నుంచి 27 2 చూద్దాం ఒకసారి. చూడండి, యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. యాకోబుకి చెబుతున్నారు, అయితే అతడు వారి మాటలు నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడు ఆయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అప్పుడు అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము, ఆఖరి మాట గురించి మాటలన్నీ చదివించాను, నమ్మలేదు యాకోబు. కానీ అన్ని ప్రమాణాలు చూపించిన తర్వాత, ఇదిగో బండి కూడా పంపించారని అవన్నీ కూడా ప్రత్యక్షంగా యాకోబు చూసిన తర్వాత అప్పుడు ఆయన అనగా యాకోబు ప్రాణము తెప్పరిల్లని అంటున్నాడు. శిష్యుల పరిస్థితి కూడా ఈనాడు ఇదే. ప్రమాణాలన్నీ కూడా చూపించిన తర్వాత యేసుక్రీస్తు సజీవుడిగానే ఆయన ఇక్కడ ఉన్నారు, మన మధ్యలో నిలిచినటువంటిది. ఏ యేసుతోటైతే మనందరం కూడా కలిసిమెలిసి కలిగి తిరిగేమో, ఏ యేసుతోటైతే ఆశ్చర్య అద్భుత కార్యాలు ఆయన చేస్తుండగా చూసి తరించేమో, ఆయన చనిపోయారని మనం బాధపడుతున్నాము. ఇంక చనిపోలేదు, ఆయన తిరిగి వచ్చారని వాళ్ళ కళ్ళన్నీ కూడా ఒకసారి తుడుచుకొని గుండె నిండా ధైర్యంతోటి వారందరూ కూడా నా ప్రభువా అని సంతోషాన్ని వారందరూ కూడా వ్యక్తపరుస్తున్నారు. కనుక ఇక్కడ కూడా శిష్యుల యొక్క హృదయాల్లో ఆయన కనిపించి వారి ప్రాణాన్ని తెప్పరిల్ల చేశారనే విషయాన్ని గమనించడానికి ఆ యొక్క రెఫరెన్స్ నేను చూపించాను. కనుక యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట కూడా నెరవేరింది. ఏంటి చెప్పారు? యోహాను సువార్త 16వ అధ్యాయం 22లో ఒక మాట చూస్తాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము చాలండి. కనుక ముందుగానే అన్నీ చెప్పారు, కాకపోతే ఏంటో అర్థం అవ్వలేదు వాళ్ళకి. కానీ పునరుద్ధరణుడు అయిన తర్వాత ఏంటేంటి మాటలు చెప్పారో, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని నేను మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము, చెప్పినటువంటి మాట నిజమే కదా. నన్ను చూసినప్పుడు మీ హృదయం సంతోషిస్తుందని చెప్పారు కదా. నిజంగా మన హృదయం అంతా కూడా సంతోషిస్తుంది ఆయన చూసిన తర్వాత అని వారందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అలా మాట్లాడుతూ శిష్యులను యేసు ఆయన దూతలుగా, సందేశకులుగా, సంఘ స్థాపనకు దూతలుగా వారందరినీ కూడా బాధ్యతలు అప్పగిస్తూ, అప్పుడు యేసు అన్నటువంటి మాట మరలాని చూస్తున్నాం 20వ అధ్యాయము 21లో. అప్పుడు యేసు అనగా రెండోసారి మరలా మీకు సమాధానము కలుగునుగాక. చాలండి. కనుక మొట్టమొదటిసారి మీకు సమాధానము కలుగునుగాక అన్నారు, భయము పోవడానికి. రెండవసారి మీకు సమాధానము కలుగునుగాక అన్నారు, బాధ్యతలు అప్పగించడానికి. ఇప్పుడు వారికి మొదట భయాన్ని పోగొట్టి వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేశారు. రెండోసారి మీకు సమాధానము కలుగునుగాక అన్న మాటను బట్టి వారి బాధ్యతలు వారికి గుర్తు చేసి, ఇదిగో మీరు ఇక నుంచి ఈ పనులు చేయాలి అని వారందరికీ కూడా చెప్తున్నారు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానండి వారితో. కనుక ఆ యొక్క మాటలు వాళ్ళలో బలపడ్డానికి మీకు సమాధానము కలుగునుగాక అన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, యోహాను సువార్త అదే ఇప్పుడు మనం చూసాము. మీకు సమాధానము కలుగునుగాక అన్నది సాధారణమైనటువంటి మాట కాదు. మొదటి నుంచి చెబుతున్నాను, జాగ్రత్తగా గమనిస్తే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మీకు సమాధానము కలుగునుగాక. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే
గిద్యోనును మనము జ్ఞాపకము తెచ్చుకున్నట్లయితే గిద్యోను విషయంలో యెహోవా దూత అతని దగ్గరికి రావడం జరిగింది. అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించు అని గిద్యోనికి యెహోవా దూత వచ్చి చెప్పినప్పుడు, నిన్ను పంపిన వాడను నేనే అని అది చెప్పినప్పుడు అంటాడు గిద్యోను, అతడు చిత్తమో నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను అని నన్ను చెప్పినప్పుడు, ఆయన శిష్యుల పరిస్థితి ఎలాగైతే ఉన్నదో అలాగే వారందరూ అలా అంటున్నప్పుడు అందుకు యెహోవా అంటాడు, అయినను ఏమి, నేను నీకు తోడై ఉంటాను గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేస్తావన్న మాట అక్కడ చెప్పారు. అప్పుడు అందుకు అతడు అంటాడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నటువంటి వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన చూపించండి అని యెహోవా దూతతో ముఖాముఖిగా అడుగుతున్నాడు. ఈనాడు యేసుక్రీస్తుని అడిగినట్టుగా, యేసుక్రీస్తే యెహోవా దూతగా అక్కడ ఆనాడు మిద్యాను దగ్గరికి వచ్చారు. ఆ దూతను ఆ రోజు గిద్యోను అడిగాడు, నీవే అని తెలియడానికి నాకు ఒక సూచన కావాలి. ఏంటినంటే, నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టి వరకు ఇక్కడ నుండి వెళ్ళకు అనేసి గిద్యోను యెహోవా దూతతో చెప్పడం జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట, ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనని అప్పుడు గిద్యోను లోపలికి వెళ్తాడు. లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడి పిండితో ఉన్నటువంటి పొంగని భక్ష్యాలను సిద్ధపరిచి ఆ మాంసంను గంపలో ఉంచి అది వండినటువంటి నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షం క్రిందికి దాన్ని తీసుకొని వచ్చి అక్కడ ఉంచుతాడు. అలా ఉంచిన తర్వాత దేవుని యొక్క దూత మాంసమును పొంగని భక్ష్యాలని పట్టుకొని ఒక రాతి మీద పెట్టి నీళ్లు పోయమని గిద్యోనుతో అక్కడ చెప్పగా అతడు అలాగూ చేస్తాడు. యెహోవా దూత తన చేతి కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని రాతిలో నుండి బయలుదేరి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటి యెహోవా దూత అతనికి యేసుక్రీస్తు వారు ఈనాడు అదృశ్యమైపోయినట్టుగా లోకసవతుందా చెప్పినట్టుగా అదృశ్యుడైపోయారు ఆయన. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత శిష్యులకు ప్రమాణం ఎలాగైతే యేసుక్రీస్తు వారు ఈనాడు చూపిస్తున్నారో, ఆనాడు కూడా యెహోవా దూతగా వచ్చి ఆయన ప్రమాణాలన్నీ కూడా చూపించిన తర్వాత ఒక్కసారే ఆయన అక్కడి నుంచి అదృశ్యుడైపోయిన తర్వాత గిద్యోను అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిననెను. అప్పుడు యెహోవా దూత అన్న మాట చూడండి, అక్కడ 23వ అధ్యాయంలో ఉంటుంది, న్యాయాధిపతులు 6:23లో. అప్పుడు యెహోవా, ఈ మాట జాగ్రత్త వినండి, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో అనగా దేవుని యొక్క యెహోవా దూతను చూసిన వాడు వెంటనే చచ్చిపోతాడు. అయినా సరే ఆయన కరుణించి ఆపడం వలన నువ్వు చనిపోవు అని చెబుతూ ఆ యొక్క భయాన్ని అంతటినీ కూడా పోగొట్టడానికి, చావు భయాన్ని పోగొట్టుకోవడానికి అన్నటువంటి మాట, నీకు సమాధానము, భయపడకము. కాబట్టి సమాధానం అన్న మాట సాధారణమైనటువంటి మాట కాదు. ఆనాడు గిద్యోను ఇక ఒక్కసారి తీవ్రమైనటువంటి భయానికి గురవుతే మనిషి ఏమవుతాడు? ప్రాణం పోతుంది. అందుకే అంత తీవ్రమైన భయంలోనికి వెళ్ళిపోయి ప్రాణం పోయే సమయంలో ప్రాణం పెట్టేటటువంటి మాటే నీకు సమాధానము. దీని అర్థం అవడం గురించే ఇంతవరకు కూడా ఇంత వివరించడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీకు సమాధానం అని ఒక్కటే చెప్పకుండా ఇంకా అర్థం అవడానికి భయపడకము. ఇది నాన్న మీ అందరితో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట.
నీకు సమాధానము కలుగునుగాక. ఆమేనందమా? నీకు సమాధానం అనగా అర్థం ఏమిటనంటే, దేని విషయంలో నువ్వు భయాందోళనలో ఉన్నావో, ఏ కుమారుడు కుమార్తె విషయంలో ఆందోళనలో ఉన్నావో, ఏ మానసిక సంక్షోభ విషయంలో నువ్వు ఆందోళనలో ఉన్నావో, ఎప్పుడు కూడా బిక్కుబిక్కుమని రాత్రులు ఉంటూ గంభీరంగా కనిపించాలని పగలు తిరుగుతూ, దేవుని యొక్క దయ ఉంటే నేను దీని నుంచి బయటికి వస్తాను అని ఆలోచిస్తున్నటువంటి నీతో అంటున్నటువంటి మాట, నీకు సమాధానం, భయపడకము అంటున్నారు. కనుక నీకు సమాధానము అనగా నువ్వు బ్రతుకుతావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న శిష్యులతో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట అదే. క్రీస్తే మన సమాధానము, ఎవరో కాదు, లేదా ఏదో ప్రత్యేకమైన పదార్థము కాదు. నీవు ఆయనను కలిగి ఉంటే నీలో సమాధానం ఉంటుంది. కారణం క్రీస్తే సమాధానము కనుక యేసుక్రీస్తు ఇప్పుడు శిష్యులను పంపిస్తున్నారు. ఎందుకనంటే లోకానికి సమాధానం తీసుకురావడం గురించి. అందుకనే వారిని సిద్ధపరుస్తున్నారు. అందుకనే మీకు సమాధానము కలుగునుగాక అన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనన్నో మిమ్మను పంపుచున్నానన్న మాట అక్కడ మనం చెప్తున్నారు. కాబట్టి తండ్రి తన కుమారుని అనగా మత్తయి సువార్త 15:24లో ఇజ్రాయేలు ఇంటి వారైనటువంటి నశించిన గొర్రెల యొద్దకే ఎలాగైతే పంపించారో, ఈ దినాన్న నేను, ఆ రోజు నన్ను ఇజ్రాయేల్ దగ్గరికి ఒకవేళ పంపించారేమో, కానీ దినాన్న నేను శిష్యులైనటువంటి మిమ్మలను లోకమంతటికీ కూడా నేను పంపిస్తున్నాను. కాబట్టి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పినటువంటి మాటలను మీరు లోకానికి వెళ్ళి సమాధానము కలుగునుగాక అని చెప్పేటటువంటి ఆ యొక్క వరము అందరికీ అర్థమవడం గురించి ఆ మాట మాట్లాడుతున్నాను, వారికి అనుగ్రహించారని గమనించాలి ప్రియమైనటువంటి దేవుని సంగమా. కనుక తండ్రి తన కుమారుని పంపించడానికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని పంపించడానికి ఏ శక్తినైతే నింపి పంపించారో, ఈ దినాన్న యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులను అదే శక్తిని నింపి మీకు సమాధానము కలుగునుగాక అన్న మాట ద్వారా వారిని పంపిస్తున్నారు. కనుక కుమారుని పంపడానికి తండ్రికి ఎటువంటి అధికారం ఉందో, కుమారుడికి కూడా శిష్యులను పంపించడానికి అదే అధికారముతోటి లోకంలోనికి ఆయన పంపుతున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ లోకంలోని పంపుటకు క్రీస్తు వారికి ఇచ్చినటువంటి శక్తి, తండ్రి తనకి ఇచ్చినటువంటి శక్తిని ఈనాడు శిష్యులకు కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. 22వ వచనంలో చూస్తే, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను చాలండి. కనుక వారికి శక్తి కావాలి. ఆయన ఇచ్చినటువంటి కమిషన్ని లోకమంతటికి కూడా వెళ్ళడానికి ఆయన ఎన్నుకున్నటువంటి వారు ఆయన యొక్క సమాధానాన్ని పంపించాలన్న యొక్క మాటను వారు తీసుకొని వెళ్ళడానికి, శక్తిమంతులు అవడానికి ఆయన చేసినటువంటి పని, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్న మాట చెప్తున్నారు. కనుక యేసు వారి మీద ఊది అన్న మాటను బట్టి చాలా లోతైనటువంటి అర్థం ఉంది. ఈ విధముగా ఊదుట అన్నది యేసుక్రీస్తు వారు జీవించే ఉన్నారని మొట్టమొదటి ఒకటి ప్రమాణం తెలియజేస్తుంది. రెండవది ఏమి తెలియజేస్తుందంటే, ఇలా ఊదుట ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి పొందుకుంటారని ఆ యొక్క ఊదుట ద్వారా తెలియజేస్తున్నారు. కనుక అందరి మీద ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఊదడం అన్నది జరగలేదు. అందరి మీద ఒకేసారి ఊదడం జరిగింది. అయితే వారందరూ కూడా శక్తిని పొందుకున్నారు. అక్కడ లేనటువంటి తోమా మీద కూడా అక్కడ లేకపోయినప్పటికీ వారందరి మీద ఊదగా వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారన్న మాటను బట్టి, తోమా ఎక్కడో ఉన్నా సరే ఆ దినాన లేకపోయినా తాను కూడా పొందుకున్నాడన్నది రుజువుపరచడం గురించే ఇందాక మనం సంఖ్యాకాండం మనం చదివాం. ఆ సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే ఆ 11వ అధ్యాయంలో మనం చూసాం. అక్కడ మోషే జనులందరూ కూడా యెహోవా యొక్క బాహుబలము తక్కువైనదా అన్న మాట చెప్పి పెద్దలలో 70 మందిని గుడారము చుట్టూ, ఆ గుడారము చుట్టూ గుర్తుంచుకోండి, గుడారము చుట్టూ నిలువబెట్టి యెహోవా మేఘములలో దిగి అతనితో మాట్లాడి
అతని మీద వచ్చిన ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచించలేదు. అక్కడ ప్రాముఖ్యంగా 26వ వచనంలో చూస్తే, ఆ మనుష్యులలో ఇద్దరు పాళెములు, అనగా ఉందాక వాళ్ళు ఎక్కడున్నారు? 70 మంది గుడారము చుట్టూ ఉన్నారు. ఇద్దరు మాత్రము పాళెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీద ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలో ఉండి, చూడండి, వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించు. కాబట్టి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్తే, ఎవరికి ఆయన పరిశుద్ధాత్మ పాలు ఇవ్వాలనుకుంటే అక్కడ వారు ప్రస్తుతము లేకపోయినా సరే, తోమా లేనట్టుగా ఎక్కడున్నా సరే తాను కూడా పొందుకున్నాడని చెప్పడానికి సాదృశ్యం అంతా కూడా చూపిస్తున్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇది నాన్న యేసుక్రీస్తు వారు వారి మీద ఊది అన్న మాట చూస్తున్నాం. ఇదే యేసుక్రీస్తు వారు ఆదిలో చేసినటువంటి పని. చూద్దాం ఒకసారి. ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన చేసినటువంటి పని. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా. చాలా నరుడు కాబట్టి అక్కడ సృష్టి ఆరంభములో ఆదాము తరువాతి తరాన్నంతటి ఆ యొక్క సీడ్ అంతటి కూడా రావడానికి ఆ రోజు ఆదాములో ఊదగా నరుడు జీవాత్మ ఎలాగైతే అయ్యాడో, ఈ దినాన్న శిష్యులందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, వారి తర్వాత తరం వారందరూ కూడా అలాగా, అనగా ప్రజలకు ఎవరైతే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ చెబుతూ వారికి ఇస్తారో, రాబోయే దీంట్లో చూస్తాం మాటలు, వారికి కూడా పొందుకోవడానికి ఇక్కడ ఊదుట అన్న మాటను చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్న మాట మనకి తెలియజేస్తున్నారు. యోబు గ్రంథంలో కూడా ఇంకా అర్థం అవడానికి 33:4లో మాట చూస్తాం. యోబు గ్రంథం 33:4లో చూస్తే, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు, దేవుని యొక్క శ్వాసము నీకు జీవం ఇస్తుంది. ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ఈ జీవం గురించి నేను మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నువ్వు పొందుకోవాలనంటే దేవుని దగ్గర నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండి, దేవునికి అది ఒక సాధన. ఆ సాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మను నువ్వు కూడా పొందుకుంటావని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి శిష్యులందరూ కూడా భయంగా ఉన్నారు. కనుక పునరుద్ధానుడైనటువంటి యేసుని ప్రకటించే ధైర్యము కావాలి వాళ్ళకి. ఈ లోకములో సంచరించడానికి, యేసు నామము ధరించి సంచరించడానికి కావలసింది ధైర్యము. ఎందుకంటే వీరు మాత్రమే, ఆ శిష్యులు ఆ దినాల్లో సజీవ సాక్షులు, ఐ విట్నెసెస్, అనగా చనిపోయినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన వాడిని చూసిన వాళ్ళు వీళ్ళు. కానీ చూసింది చెప్పే ధైర్యం కూడా ఉండాలి. అందుకనే వాళ్ళు బలపరచడానికి ఇంతవరకు కూడా ఇన్ని సాదృశ్యాలు, ఇంకా చాలా నేను చెప్పలేదు, ఇన్ని జరిగాయి. కనుక అందుకనే పరిశుద్ధాత్మను పొందుకున్నాండి అని రిసీవ్ ద హోలీ స్పిరిట్ అంటున్నాడు. రిసీవ్ ద హోలీ ఘోస్ట్ అని మాట చెప్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారిలో విశ్వాసము పనిచేయలాగున, వారికి దేవుడు చెప్తున్నటువంటి మాటలన్నీ అర్థమవులాగున, వారిలో ధైర్యం వచ్చేలాగున ఈ మాట అన్నాడు, పరిశుద్ధాత్మను పొందుకొనుడి అన్న మాట చెప్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారికి శిష్యులకు యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం అన్నది, ఈ దినాన్న యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి నీవు నేను కూడా అదే ఆత్మతో ముద్రించబడ్డామన్న విషయం కూడా లేఖనాల్లో చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. అక్కడ ఎఫెసీ 1:13లో చూద్దామా? ఇది అందరికీ చెబుతున్న మాట, జాగ్రత్త వినండి. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ ఒక సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ఆనాడు శిష్యులతో ఏమైతే మాట చెప్పారో, ఈ దినాన్న మనతో చెప్తున్నటువంటి మాట, మీరు సత్యవాక్యమును అనగా
మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, అనగా విశ్వాసం ఉంచితే ఏం చేస్తున్నారు? వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత ముద్రింపు. కాబట్టి రక్షణ పొందినటువంటి నీవు దేనితో ముద్రించబడ్డావు? దేవుని యొక్క ఆత్మతో ముద్రించబడ్డావు. పైకి కనిపించేటటువంటి బ్యాడ్జెస్ తోటి కాదు మనం ఉండవలసింది. నీ యొక్క అంతరాత్మలో దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడ్డావు నీవు. కనుక ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు క్రీస్తుకు నీవు సాక్షిగా ఉండాలని మాటలు ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. కనుక క్రీస్తు మాట స్పిరిట్ ఆఫ్ లైఫ్, జీవమిచ్చేటటువంటి ఆత్మ. కాబట్టి ఆయన మాట ప్రతిదీ కూడా జీవమిచ్చేటటువంటి మాట. ఈ ఆత్మనిచ్చుటయే యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం అని మనం గమనించాలి. కాబట్టి అలా చెబుతూ ఇవన్నీ వారితో చెబుతూ శిష్యులతో రిసీవ్ ద హోలీ ఘోస్ట్ అన్న మాట, పరిశుద్ధాత్మను పొందుడి అన్న మాట చెబుతున్నారు. యోహాను సువార్త 20:23లో మాట చూద్దామా త్వరగా. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే, మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారికి ఇచ్చినటువంటి శక్తిని ఏటిచ్చారు? అయితే పాపాలు క్షమించవచ్చు. లేదు, వాడు క్షమించకుండా ఉండాలి, వీడిని ఇంత కఠినాత్ముడు వీడికి చెప్తే లాభం లేదు అని ఎప్పుడైతే అనిపిస్తుందో, ఒకవేళ అలా అనిపిస్తే నీకు, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని మాట, ఆ మాటలు బట్టి మనకి ఏది గుర్తు రావాలంటే అననీయ సప్యర గుర్తుకు రావాలి. వారికి చెప్పారు, వాళ్ళ పాపములు ఒప్పుకోలేదు. ఏం చెప్తారని ఒకరి తర్వాత ఒకరు అడిగారు. వాళ్ళ పాపములు వారి మీద ఉండనిచ్చారు. కనుకనే పేతురు వెంటనే వాళ్ళు చనిపోయారు. అపోస్తలుడైన పౌలు కూడా ఆ యొక్క గారడీ వాడి దగ్గర చెప్పినప్పుడు వెంటనే వాడికి తాత్కాలికంగా అంధత్వం వచ్చేసింది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, శిష్యులకు ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి ఏంటంటే, వాళ్ళ పాపములు అయితే క్షమించవచ్చు, లేదా నిలిచి ఉండనిత్తును అని అంటే నువ్వు నిలిచి ఉండేలా నువ్వు చెయ్యొచ్చు అని వారిని ఇచ్చి ఈ యొక్క లోకానికి వారికి సమాధానాన్ని ప్రకటించమని చెప్పారు. అపోస్తల కార్యాలు 2:38 ఒక మాట చూస్తాం. అపోస్తల కార్యాలు 2:38 చూస్తే, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము. ఇది నాన్న మన అందరితో చెబుతున్నటువంటి మాట. ఆనాడు విశ్వాసులందరికీ, యేసుక్రీస్తును ఎరగనటువంటి వారందరికీ, ఎరిగినటువంటి మనలందరితో కూడా ఇది నాన్న చెబుతున్నటువంటి మాట, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున. అది మనం ఆలోచించుకోవాలి, ఆత్మ పరిశీలన. నేను పొందేనా లేదా? నేను బాప్తిసం తీసుకున్నానా లేదా? నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినా లేదా? నా పాపములు క్షమించబడ్డాయా లేదా? నేను నూతన జీవితంతో జీవిస్తున్నానా లేదా? ఇవన్నీ కూడా కలిగితే అన్నారు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుంటారంట. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, సాధన చేయవలసింది నీ వంతు. ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆయన ఇవ్వడము జరిగింది. ఆయన చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పారు. ఇక ఆచరించవలసింది మాత్రమే నీవే. నీవు దేవుని యొక్క మాటలు విని ఒకవేళ రక్షణ పొంది దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ సంతోషముగా నువ్వు ఉన్నట్లయితే ధన్యుడవు, ధన్యురాలివి. లేదంటే ఈ దినాన నీతో చెబుతున్నటువంటి మాట, నేడే అనుకూలమైనటువంటి సమయము. యేసుక్రీస్తును నువ్వు అంగీకరించు, నీ పాపములు క్షమించబడతాయి. నూతన జీవితము బాప్తిస్మం ద్వారా పొందుకో, దేవునికి సాక్షిగా ఉండు అని దినాన్ని మనందరికీ కూడా ప్రకటిస్తున్నారు. అటు భాగ్యము మన సంఘానికి కూడా కలిగి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్. దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్.